ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వర్షన్ ఒకలా ఉంది అండ్ అలాగే పోలీస్ అధికారుల వర్షన్ ఇంకోలా ఉంది. సో పోలీస్ అధికారులైతే మినిట్ టు మినిట్ అన్ని డీటెయిల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ వర్షన్ అయితే వేరేలా ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి పొంతన లేని సమాధానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఒకవేళ పోలీస్ అధికారులు అడిగిన క్వశ్చన్ కి అల్లు అర్జున్ పొంతన లేని సమాధానం చెప్తే మాత్రం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంత ఇన్డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోలీస్ అధికారులకు? అంటే సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అంత స్థాయికి కూడా ఈ కేసు వెళ్తుందన్న సూచన అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మాత్రము పెద్ద అంటే ఇది ఒక యాక్సిడెంట్ గా జరిగింది కాబట్టి ఇందులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా చేయొద్దా అనేది మాత్రము కొంత క్లారిటీ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అంటే దీనికి సంబంధించి మనం అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలా లేదా అనేది మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. అయితే ముందుగానే ఒక పథకం ప్రకారము ఒక క్రైమ్ చేస్తే మాత్రము అప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రము ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అనేది మాత్రము కొంత టైం కూడా పడుతుంది. దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం విచారణ మాత్రము 11:30 గంటలకు ప్రారంభిస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించిన గదిని కూడా లోపలికి తీసుకెళ్లి అల్లు అర్జున్ ని కూర్చోబెట్టారు. 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అతను ఏ అంశాలు ఏ విధంగా చెప్తున్నాడు అనేది మాత్రము ఎప్పటికప్పుడు డీసీపీకి సంబంధించిన వారి టీం కూడా వెళ్ళి దానికి సంబంధించి కూడా మాట్లాడతారు. అల్లు అర్జున్ సరైన సమాధానం చెప్తున్నారా లేకపోతే సరైన సమాధానం చెప్పట్లేదా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లోపల డీసీపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ విధంగా డీసీపీ మరి ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కూడా దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్లు నేరుగా అల్లు అర్జున్ క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగిన దాని తర్వాత వారిని విచారిస్తారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము అనేక అంశాలపైన కూడా ఈరోజు విచారణ కొనసాగనుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఓవరాల్ గా అల్లు అర్జున్ ఎపిసోడ్ మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రము మరికొద్ది సేపట్లో కూడా తెలుస్తుంది. తెలిసిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము అల్లు అర్జున్ పోలీసులకు అడిగిన ప్రశ్నలన్నిటికి కూడా సరిగ్గా సమాధానం చెప్పాలి. లేకపోతే మాత్రం సమాధానం చెప్పకుంటే మరోసారి దీనికి సంబంధించి నోటీసులు ఇస్తామనేది మాత్రం పోలీస్ నుంచి కూడా మనకు వస్తున్న వర్షన్ కాబట్టి అల్లు అర్జున్ కావాల్సిన పూర్తిగా సమాచారాన్ని కూడా ఇవ్వాలి అనేది మాత్రం పోలీసులు చాలా ముందుగానే దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తారు. కేసును తప్పుదో పట్టించొద్దు, తనకు తెలిసిన నిజాన్ని మాత్రము ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ కేసు తప్పుదో పట్టించే మాత్రము మరోసారి విచారణ